అంటే ఏదో ఒక నాటకం ఆడాలా, ఆ నాటకంలో భాగంగా వీళ్ళు ఆడుతుంది తప్పితే ఇదంతా కూడా ఆ నిన్న ఎవరో మాట్లాడుతూ టిఆర్ఎస్ సంబంధించిన శ్రీశైలం యాదవ్ అనుకుంటా ఆయన ఒక మాట అన్నాడు. ఈ కవిత ఎపిసోడ్ మీరు ఈ మీడియా చేస్తుంది అండ్ కాంగ్రెస్ బీజేపీలు మిగతా వాళ్ళంతా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా చిన్న అంశము, మా పార్టీలో చిన్న అంశం, ఇది టీ కప్ లో లాగా ఉంటది, అది ఎగ్గిపోతుందని స్వయంగా శ్రీశైలం యాదవ్ ఒక ప్రామినెంట్ లీడర్ ఆఫ్ బిఆర్ఎస్ లో ప్రామినెంట్ లీడర్ ఆయన. మన కేసీఆర్ గారికి కూడా చాలా సన్నిహితుడు, మంచి నేమ్ ఉన్నటువంటి వర్కర్. సో ఆయన చెప్పిన మాట ఇది. సో అంటే అది చాలా చిన్న సమస్య అనేది వాళ్ళకు కూడా ఇంటర్నల్ గా తెలుసు. బట్ టు గెట్ ద అంటే అట్రాక్షన్ ఆఫ్ ది మీడియా అండ్ ద జనరల్ పబ్లిక్, వాళ్ళు చేస్తున్నటువంటి ఇది ఆగి తప్పితే ఇంకోటి లేదు. ఇది ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏ విధంగా కూడా ఉపయోగపడేటువంటి అంశం కాదు. కాకపోతే మీడియా చర్చలకు తర్వాత రాయడానికి కొంత మసాలా దొరుకుతుంది తప్పితే దీంతో ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ డిస్ప్యూట్ నిజంగానే ఆ పార్టీలో డిస్ప్యూట్ ఉంది, వాళ్ళ మధ్యన అంటే గొడవలు ఉంటే కూడా వీఆర్ లీస్ట్ బాధ, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ అంశం. ఒక పార్టీకి సంబంధించి ఒక ఇంటికి సంబంధించినటువంటి ఇంటర్నల్ అంశాలలో మీడియా కానీ మిగతా పార్టీలు కానీ బయట సమాజం కానీ ఇంటర్ఫేర్ కావడం కూడా సమంజసం కాదు, సభ్యత కాదు. నేనైతే వాళ్ళ ఫ్యామిలీ అఫేర్ అది, వాళ్ళు ఏం కొట్టుకున్నా ఏమనుకున్నా వాళ్ళు కలిసి ఉన్నా వాళ్ళు అల్టిమేట్ గా కలిసి ఉంటారు, అందరూ ఒక్కటే, దాంట్లో ఏం డౌట్ లేదు. వాళ్ళు ఏదో ఒక నాటకం, వాళ్ళు ఒక 4 స్తంభాల ఆట ఆడుతున్నారు. సో లేకపోతే 5 స్తంభాలు 4 స్తంభాలు ఆయన పిల్లర్ను మధ్యలో పెట్టుకొని వాళ్ళ ఆట ఆడుతున్నారు. సో అది ప్యూర్లీ వాళ్ళ ఫ్యామిలీ అఫేర్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మంచిది. ఆమె కూడా ఫ్యామిలీ అఫేర్ కాబట్టి ఇంట్లో పరిష్కరించుకుంటే మంచిది. ఆడబిడ్డ ఏదైనా నిజంగానే గొడవలు ఉండి ఆమె నిజంగానే 10 ఏళ్ళ నుంచి నన్ను పార్టీలో ఇబ్బంది పెడతానంటే 10 ఏళ్ళ తర్వాత పాపం తల్లి ఎంత భరించిందో 10 ఏళ్ళు. సో ఈ 10 ఏళ్ళ తర్వాత పాపం ఆయన బయటకు వచ్చి అంటుంది అంటే ఎట్లా 10 ఏళ్ళు భరించడం కదా తల్లి, ఇప్పుడు కూడా భరించి అందరిని కూర్చోబెట్టి అమ్మ ఉన్నది, నాయన ఉన్నాడు, అన్న ఉన్నాడు, బావ ఉన్నాడు, వాళ్ళని పెట్టుకొని ఇంట్లో సాల్వ్ చేసుకుంటే భలే విచిత్రంగా ఉంది కదా. ఏదైనా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఆవిడే కదా బయట పెట్టింది, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడింది నర్మగర్భంగా. ఇలాంటివేంటి, దీనికి సంబంధం లేదు, కవితకి షోకాజ్ ఇచ్చాము, సస్పెండ్ చేసాము, ఇది అని పెద్ద దుమారం ఆ పార్టీలో లేగాలి. కానీ పరిస్థితి మొత్తం రోజు రోజుకి ఇదే వెళ్ళటం వలన కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, సామాన్య ప్రజలు ఏంట్రా బాబు ఇదన్నమాట ఎంత విచిత్రంగా ఉంది. ఈ విచిత్రానికి కారణం ఏంటంటారు? కేసీఆర్ ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈయన ఎక్స్పర్ట్, ఆయన దిట్ట, ఆయన రాజకీయ దురంధరుడు, దానికి డౌట్ ఏం లేదు. రాజకీయ దురంధరుడు అన్నట్లు దానికి డౌట్ ఏం లేదు. బట్ ఆయన యొక్క శక్తియుక్తులను తెలంగాణ ఉద్యమ టైంలో అలాంటి అందరినీ కలపడానికి, మాతో కలిసి పనిచేయడానికి అనేక అంశాలకు ఆయన ఉపయోగపడ్డది. కానీ ఇప్పుడు ఆయనకు వేరే అంశం లేక ఆ దురంధతనంతా కూడా ఇట్లా పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయడంలో ఆయన అంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ చేసినంత వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ ఆల్వేస్ ఇన్ ద మీడియా, ఆల్వేస్ ఇన్ ద లైవ్ లో ఉండడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది. దానికి అందుకనే మిగతా వాళ్ళందరూ ఎవ్వరు ఏం మాట్లాడకుండా ఆపగలుగుతున్నారు. ఆయన స్టిల్ హ్యాస్ అ గుడ్ కంట్రోల్ ఆన్ ద పార్టీ అండ్ ఐ విల్ అప్రిషియేటింగ్ హిమ్. ఒక కవిత తప్ప నా కేటీఆర్, నా హరీష్ రావు, నా ఇప్పుడు రామ్మోహన్ లాంటి వాళ్ళు ఏదో మీరు ఇక్కడ పిలిచినారు కాబట్టి పాపం రామ్మోహన్ దీనిలో మాట్లాడాల్సి వస్తుంది. కానీ కవిత ఇస్తున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే అది పార్టీ డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అలా బీజేపీలో విలీనమైపోతుందంటే ఏం కావాలి? రామ్మోహన్ లాంటి యువకులంతా పార్టీకి 15-25 నుంచి పనిచేసిన ఏం కావాలి? ఒక పార్టీ తీసుకపోయి విలీనం చేస్తే ఆయన కూడా బీజేపీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఆయన కూడా బీజేపీలో జాయిన్ అవ్వాలి. భక్తులు ఏం కావాలా?
వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా, వాళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏం కావాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పుట్టిన పార్టీ కదా అది. అందుకే కదా మేమందరం సభ ఆ కూర్చున్న వెంకటరెడ్డి, ఇక్కడ కూర్చున్న వెంకటస్వామి, అదో అక్కడ కామ్ ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారు, బండారు రామ్మోహన్ గారు, యాక్టివిస్ట్ అయినటువంటి రామ్మోహన్ ఎందుకు టిఆర్ఎస్ సపోర్ట్ చేసినాము? జస్ట్ బికాస్ అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చా అనేటువంటి పార్టీ అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా వితౌట్ ఎనీ కండిషన్, అరమరికలు లేకుండా మాకు సంబంధించిన మన ధనపూర్వకంగా ఆయనతో కలిసి పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. మరి అట్లాంటి పార్టీ తీసుకపోయి ఎక్కడో మరి విలీనం చేస్తారంటే ఎవరు మాట్లాడాలి? కార్యకర్తలు అంటే ఏం కావాలి? కానీ దాన్ని కూడా ఎవరు ఖండించలేరు. మీరు అన్నట్టు ఆ పార్టీ నుంచి ఎవరు నోరిప్పటలేదు. అంటే కేసీఆర్ గారి పూర్తి కంట్రోల్ పార్టీ మీద ఉంది. మాట్లాడుతుంది, మీరు ఎవరు మాట్లాడకండి అని అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆయన. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఇంకెవరు మాట్లాడతారు. రైట్ వెంకటస్వామి గారు, మళ్ళీ వస్తాం, ఇంత మళ్ళీ మాట్లాడతారు. మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే.